అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు శివరాత్రి కదా. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే నేను అరుణాచలం దిగినంత వరకు నిన్నటి వీడియోలో చూపించాను కదా. ఈరోజు అయితే అరుణాచలం అలాగే తిరుపతి ఈ రెండు కూడా నేను మేమేం దర్శించుకున్నాము, ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం అండి. మేము రూమ్ దిగిన తర్వాత మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. వచ్చేసి ఆటో అయితే మాట్లాడుకున్నామండి గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి. ఈ ప్రదక్షిణలో భాగంగానే మాకు ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం కూడా చూపించారు. ఆశ్రమం అయితే చాలా క్రౌడ్ ఉంది, చాలా జనం ఉన్నారు, అలాగే చాలా బాగుంది. అక్కడే నెమళ్ళు అవి అలా బయటే తిరుగుతూ ఉంటాయంట, చాలా అందంగా ఉంది. చూసారు కదా. ఇంకా ఎక్కువసేపు ఏం లేవండి, ఎందుకంటే ఈ ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత మేము దర్శనానికి కూడా వెళ్దామని అనుకున్నాం కదా, అందుకోసం. ఇంకా శివరాత్రి కదండి, ఈరోజైతే ఈ అరుణాచలంలో ఉన్న ఈ కొన్ని శివలింగాల దర్శనం అయితే చేయిస్తానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి జింకలు ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయంట. నెమళ్ళు అయితే చాలా గుంపుగా వెళ్తాయంటండి రోడ్డు మించి. అక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట. చాలా బాగుందండి. ఇది వచ్చేసి సూర్యలింగం అండి. మొత్తం అన్ని లింగాల దర్శనం అయితే చేసుకున్నాము. ఎంత అందంగా అలంకరించారంటే చాలా అందంగా అలంకరించారండి. అన్నీ కూడా బాగా జరిగినాయి దర్శనాలన్నీ కూడా. మేమైతే నడిచి వెళ్ళడానికంటే అవ్వదు కదా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మేము కాలినడకన కాకుండా ఇలా ఆటో అయితే పెట్టుకున్నామండి. చాలా మహిమాన్వితమైన ప్రదేశం కదా. శివుడు అనుగ్రహం ఉంటేనే మనం అరుణాచలంలో అడుగు పెడతామని అంటారు. మాది యాక్చువల్గా తిరుపతి ట్రిప్ అనమాట, ఎందుకంటే మొక్కు ఉంది. నేను తిరుపతి 2019లో వెళ్ళానండి, మళ్ళీ ఇదే వెళ్ళాం అనమాట. ఈ మిగిలిన ప్లేసెస్ అన్నీ కూడా ఫస్ట్ టైం చూడడం. నేను వీడియోస్లో చూపించాను కదా, తిరుపతి కాకుండా మిగిలినవన్నీ కూడా ఫస్ట్ టైం చూడడం. ఇక్కడ వచ్చేసి మోక్ష మార్గం. దీని నుంచి మనం బయటికి వస్తే కనుక మనకి మోక్షం అనేది లభిస్తుందని అంటారు కదా. నండూరి గారి వీడియోస్ అనేవి నేను చాలా వరకు చూశానండి, అరుణాచలంవి. ఆయన చెప్పినవి కొన్ని అయితే నేను ఇక్కడ చూశాను అనమాట. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ఇందులోంచి బయటకు వచ్చాము. నేను, పిల్లలు, ఈయన అందరూ కూడా. చాలామంది భయపడుతున్నారు, అంటే కొంచెం లావుగా ఉన్నవాళ్ళు ఏంటంటే రాగలమా లేదా అని భయంతో బయటకు వచ్చారు. కానీ అది సైడ్కి ఉండి రావాలండి, స్ట్రైట్గా కాకుండా. అయితే 3 సార్లు చేసుకుంటే చాలా మంచిదంట. మేము ఒక్కొక్కసారి వచ్చామన్నమాట. చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. నేను ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద టెంపుల్ని చూడడం. గోపురాలు కానీ ఇవన్నీ కూడా. మేము నైట్ దర్శనం చేసుకున్నాము ఆ రోజు. తర్వాత మర్నాడు మండే అనమాట, సోమవారం కూడా మార్నింగ్ అయితే దర్శనం చేసుకుని అప్పుడు మేము 10 గంటలకి మళ్ళీ తిరుపతి అయితే బయలుదేరిపోయామండి. అక్కడి నుంచి 4 అవర్స్ జర్నీ పడుతుంది అరుణాచలం నుంచి తిరుపతి. ఇక్కడ అన్ని లింగాలు దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇలాగా దీపం కూడా వెలిగించాము అక్కడ ఆఖరి లింగం దగ్గర. ఇప్పుడు గిరి చుట్టూ ప్రదక్షిణ అయితే అయిపోయిందండి. తర్వాత ఇలా టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్ అయితే అప్పుడే సన్ సెట్ అవుతుంది, మంచిగా ఉంది. ఆ వెలుగుల్లో అసలు ఆ టెంపుల్ చూడడానికి చాలా అందంగా ఉంది. అయితే నేను ఈవినింగ్ ఎక్కువ తీయలేదండి. మనకి ఇలాంటి శిల్పకళ అంతా చూడాలంటే కనుక మార్నింగ్ టైం బాగుంటుందని నేను మార్నింగ్ అయితే తీశాను. ఇంకా చూశారు కదా, ఎప్పుడు కూడా ఇలాగే కోలాహలంగా ఉంటుందంట. ఇక్కడైతే అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారంట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అప్పుడైతే స్టార్ట్ చేస్తారంటండి. ఇది వచ్చేసి తూర్పు రాజగోపురం అనమాట. మేము ఈవినింగ్ తూర్పు రాజగోపురం నుంచి వెళ్ళాము. మార్నింగ్ ఏంటంటే ఉత్తరం వైపు నుంచి వెళ్ళామండి. ఇదన్నమాట మొత్తం ఈ టెంపుల్ నమూనా వచ్చేసి ఇది. అలాగే ఇక్కడ వచ్చేసి మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్స్ ఎక్కడ బాగుంటాయంటే అందరూ చెప్పే మాట కన్నా హోటల్ అనమాట. ఇక్కడైతే మేము తిన్నాము, బాగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడే ఈరోజు మర్నాడు కూడా మేము ఆ హోటల్లోనే అయితే తినేసామన్నమాట.
ఇంక ఇక్కడ మేమైతే చూసారు కదా, దోసలు అవి చెప్పారు. చాలా పెద్ద పెద్ద దోసలు ఇచ్చారండి. ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. దాని తర్వాత దర్శనం కూడా మాకు ఇంచుమించు 2-3 గంటలు పట్టింది. అక్కడ వాళ్ళు అన్నారనమాట, శుక్రవారం, శనివారం, ఆదివారం వీకెండ్స్ అస్సలు ఖాళీ ఉండదంట. మండే మేము రష్ ఉంటుందని అనుకున్నాము, కానీ మండే నుంచి ఫ్రైడే వరకు కొంచెం మామూలుగా ఉంటుందంట. వీకెండ్స్ మాత్రం చాలా రష్ ఉంటుందంట టెంపుల్ అయితే. ఇంకా చూసారు కదా, పౌర్ణమి అలాంటి సమయాల్లో అయితే గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అప్పుడు కూడా ఖాళీ ఉండదంట. ఇంకా మార్నింగ్ వచ్చేసి మళ్ళీ దర్శనానికి వచ్చామండి. ఇక్కడ టెంపుల్ చూసారు కదా, చాలా పెద్దది. అసలు చెన్నై సైడ్ ఏంటంటే టెంపుల్స్ చాలా బాగుంటాయి. చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అనేవి ఉన్నాయి కదండి తమిళనాడు అంతా కూడా. నాకైతే భలే నచ్చింది టెంపుల్ అయితే. ఇంకా అరుణాచలం అంటే కూడా అణువణువున కూడా ప్రతిదీ కూడా ప్రత్యేకమే. చెప్పాను కదా, నండూరు గారు వీడియోస్ అనేవి చాలా చేసున్నారు అరుణాచలం మీద. అవి మనం విని తర్వాత ఇలా దర్శనం వెళ్తే కనుక అవన్నీ మనకి చూడడానికి బాగుంటుందండి. మొత్తం 4 గోపురాలు ఉన్న టెంపుల్ ఇదేనంటండి. మీరు కూడా ఒకసారి చూసేయండి. శివరాత్రి రోజున అరుణాచలం కొండ, అలాగే ఈ టెంపుల్ ఇదంతా కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ వృక్షం అందరికీ తెలిసే ఉంటుందండి, బదనిక వృక్షం. రావి చెట్టు అలాగే మారేడు చెట్టు కలిపి వచ్చిన వృక్షం అనమాట. ఇలా ఒకదానిలోంచి ఒకటి వచ్చిన దాన్ని మనం బదనిక వృక్షం అంటాం కదా. ఇక్కడ గురువులు, మునువులు ఇలాంటి వారందరూ కూడా సిద్ధుల రూపంలో, అంటే సూక్ష్మ రూపంలో ఈ వృక్షం మీదే ఉంటారండి. ఇక్కడ మాకైతే ఒక 4 సిద్ధులు అయితే కనిపించారండి. మీకు కూడా కనిపిస్తున్నారని అనుకుంటున్నాను. ఇది కూడా చాలా అదృష్టం ఉంటేనే మనకి కనిపిస్తారు. ఎందుకంటే ఆ చెట్టు ఏ రంగులో ఉందో వాటిలోనే కలిసిపోయి ఉంటారండి. మనకి కనిపించడం కూడా చాలా అదృష్టమే. మాకైతే కనిపించారు. అక్కడ వాళ్ళు చాలామంది చూస్తున్నారు. చాలామందికి తెలుసు. తమిళ్ వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు టెంపుల్లో. వాళ్ళు కూడా వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా తెలుగు బోర్డ్స్ అనేవి ఏమీ లేవండి. అన్నీ కూడా తమిళంలోనే ఉన్నాయి బోర్డ్స్ అనేవి. కొంచెం మనం ఏంటంటే తెలుసుకొని చూసుకుని వెళ్ళాలన్నమాట. ఇంకా చూసారు కదండి, ఈ వృక్షం అయితే చాలా దైవిక వృక్షం అనమాట. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వెలిసిన గుడి కూడా ఉందండి ఈ టెంపుల్లోనే. అది కూడా మేము దర్శనం చేసుకున్నాము. చూసారు కదా, గోపురాలన్నీ కూడా ఎంత బాగున్నాయో అసలు. ఎంత అందమైన కట్టడాలండి అసలు. ఇంకా ఇక్కడైతే ఇంకోండి ఈ కోనేరు. చాలా ప్రశాంతంగా, అసలు వేరే లోకంలో ఉన్నట్టుందనమాట. అంత ప్రశాంతంగా ఉంది. టెంపుల్లో ఉన్నంతసేపు కూడా ఎంతో బాగుందండి. అన్నీ మర్చిపోయి అక్కడ ఉండొచ్చు అనమాట, అలా ఉంది. ఇంకా మీలో ఎంతమంది అరుణాచలం అనేది చూసారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అని చెప్పాను కదా, మంచి అనుభూతి అండి. ఈసారి నేను నాసిక్ త్రయంబకం చూశాను. చాలా మంచి అనుభవం అది కూడా నాకు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి కదా, అక్కడ కూడా చూశాను. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇదండి, అంత పెద్ద టెంపుల్ అనమాట. అసలు 2 కళ్ళు సరిపోవడం లేదు టెంపుల్ చూడడానికైతే, అంత బాగుంది. 4 గోపురాలు చూశారు కదా. ఇంక ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, నేను చెప్పాను కదండి టెంపుల్ అని, ఇక్కడైతే దర్శనం చేసుకున్నాము.
ఇక అంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసి మేము చెక్అవుట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా ట్రైన్ అయితే మాకు మార్నింగ్ 11కి అండి, తిరుపతి ట్రైన్ అనమాట. ఇక్కడి నుంచి మేము బుక్ చేసుకున్నాము. ఈలోపు ఏంటంటే హోటల్ ఎదురుగుంటానే ఇక్కడ సర్వణ స్టోర్స్ అని ఉంది. ఇక్కడైతే నేను ఏదైనా తీసుకుందాము, ఇక్కడికి వచ్చాను కదా అని చెప్పి తీసుకుందామని చెప్పి షాప్లోకి అయితే వచ్చాను. ఎదురుగానే ఉంది కదా, ఇంకా టైం ఉందని చెప్పి. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అన్నది కూడా నేను లాస్ట్ షాపింగ్ వీడియోలో అయితే చూపిస్తానండి. కొంచెం కుందులు అలాంటివి తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగున్నాయి అనిపించింది, ఇత్తడివి, కానీ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, బార్గెనింగ్ ఏం లేదు. ఇంక ఇక్కడ నేను వేరే షాపింగ్ ఏం చేయలేదండి, ఎందుకంటే మేము నైట్ పెట్టుకున్నాము. అదంతా అయ్యేసరికి మాకు 10 o'clock అయిపోయింది. ఇంకా రూమ్కి వచ్చాము. మళ్ళీ మార్నింగ్ వెళ్ళాము. మళ్ళీ దర్శనం ఇదంతా అయ్యేసరికి టైం దగ్గర పడింది కదా ఇంకా ట్రైన్కి. ఇంకా ఇక్కడంతా పెద్ద తిరిగిందేం లేదు, కేవలం స్వామివారిని మాత్రం దర్శనం చేసుకున్నాము. రాత్రి చేసుకున్నది నిజరూప దర్శనం, అంటే స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు దర్శనం అయితే చేసుకున్నానండి. ఇంకా నేను మాటల్లో చెప్పలేను నా ఆనందం ఎలాంటిదో. ఎంత అదృష్టం ఉండాలి కదా నిజరూప దర్శనానికి కూడా. మార్నింగ్ ఏంటంటే ఇలా అలంకరణలో స్వామివారిని అయితే దర్శించుకున్నాము. 2 దర్శనాలు అయితే జరిగినాయి అరుణాచలం. ఇక తర్వాత మేము తిరుపతి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మేము లంచ్ టైం అయింది కదా, 4 hours తర్వాత కదా, 2కి అలాగ దిగినట్టున్నాము. లంచ్ టైంకి ఇక్కడ మేము విజయాలో మేము లంచ్ అయితే చేసామండి. మెస్లా ఉంది, ఇది బాగానే ఉంది, పర్వాలేదు అనిపించింది. అలాగే ఇక్కడ దిగిన తర్వాత మేము కింద వచ్చేసి పద్మావతి అమ్మవారి టెంపుల్ చూసుకున్నామండి ఫస్ట్. ఎందుకంటే మేము నైట్కి కొండ మీదకి వెళ్ళిపోతాము, ఇంకా అందుకని ముందు ఇక్కడ పద్మావతి అమ్మవారిని దర్శించుకుందాం. పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి కూడా మనకి సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మనం అన్నీ పక్కన పెట్టేసి, అంతే లాకర్లో ఇచ్చేసి ఆ తర్వాత మనం దర్శనం అయితే చేసుకోవాలి. అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి. దర్శనం కూడా అయింది, చాలా టైం పట్టింది, 2-3 hours పట్టినట్టుంది దర్శనానికి. చాలా రష్ ఉంది అసలు తిరుమల అయితే. ఇంకా మేము జీప్ మాట్లాడేసుకున్నామండి కొండ మీదకి. మాకు తెలిసిన వాళ్ళు అనమాట. తెలిసిన వాళ్ళు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మా వారు అప్పుడు వీళ్ళే తీసుకెళ్లారంటే, ఈయన మా ఊరు సైడ్, అందుకని పరిచయం అయ్యారు. నెంబర్ ఉంటే మళ్ళీ మేము వాళ్ళకే కాల్ చేసాము, ఆయన వచ్చారు, కొండ మీదకి తీసుకెళ్లారు. ఇంకా నైట్ అయిపోయింది కదండి, మా వారు తలనీళ్ళు అల్లది ఇద్దామని అనుకున్నారు కదా, ఇంకా అదంతా చూసేసుకున్నాము నైట్. తర్వాత మార్నింగ్ ఏంటంటే ఇలా పుష్కరిణిలో అయితే స్నానానికి వచ్చాము. మాఘమాసం కదా, ఇంకా పుష్కరిణిలో స్నానం ఇంకా బాగుంది. పిల్లలు కూడా చేశారండి, పిల్లలతో కూడా చేయించాను. ఇంకా అందరం కలిసి ఇక్కడ పుష్కరిణిలో స్నానాలు అయితే చేసాము. ఇంకా తిరుమల కోసం అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కొండంతా కూడా స్వామివారిదే. అదొక సామ్రాజ్యం అనమాట, తిరుమల కొండంతా కూడా. చాలా అది కూడా చాలా చాలా మహిమాన్వితమైన ప్లేస్ కదండి తిరుమల కూడా. చాలా మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అనమాట వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మేము ఏంటంటే స్నానాలు అయిన తర్వాత రెడీ అయిపోయి తర్వాత మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఎందుకంటే మాకు దర్శనం ఈరోజు 4 గంటలకండి ఈవినింగ్. కాకపోతే మేము కొంచెం ముందే వెళ్దామని అనుకున్నాము, ఎలాగో టైం పడుతుంది కదా, అందుకోసం. ఈలోపు ఏంటంటే కొండపైన ఉన్న శిలాతోరణం, అలాగే శ్రీవారి పాదాలు ఇవన్నీ కూడా చూసేసుకున్నాము. నేను తిరుమల మీద నండూల్ గారు చేసిన వీడియోలు ఎక్కువగా చూశాను కాబట్టి ఆయన తిరుమలలో చూడవలసిన అతి రహస్యమైన 10 ప్రదేశాలని చెప్పి మనకి ఒక వీడియో చేశారు. దాంట్లో నేను 9 అయితే చూశానండి. అంటే మాడవీధుల్లో మనకి ఏమేమి ఉన్నాయి, అలాగే మనకి వెండివాకుల దగ్గర ఉన్నవి కూడా ఆయన చెప్పారు, ఒక వీడియో అయితే చేశారు. ఇంకా అవన్నీ తెలిసినాయి కాబట్టి అవన్నీ కూడా చూసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి వేణుగోపాల స్వామి ఆలయం అండి. ఇక్కడ హదీరాం బావాజీ గారి సమాధి కూడా ఉంటుంది కదా. ఇంకా వచ్చే దారిలో అయితే షాపింగ్ ఎంత ఉంటుందో చెప్పక్కర్లేదు కదండి, ప్రతి చోట కూడా షాపింగ్ అనేది చాలా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని చూసుకుంటూ అలా వెళ్ళాము మేము. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేము 2 గంటలకి మేము క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి. సర్వదర్శనం ఉంటుంది కదా, అవి టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము మేము, దానికి వెళ్ళాము. దర్శనం అయితే 4 గంటలు పట్టిందండి. ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. కంపార్ట్మెంట్లో అయితే చాలా వెయిటింగ్ ఉంది. ఎప్పుడు కూడా తిరుమల బిజీగానే ఉంటుంది. అలా మరి ఇంకా
ఈ లోపు ఫారినర్స్ కనబడ్డారని చెప్పాను కదా నేను. ప్రతి చోట కూడా ఇక్కడ తిరుమలలో కూడా వాళ్ళు కూడా దర్శనానికి వచ్చారు. వాళ్ళు తిరుమలలో ఉన్న రష్ చూసి అలా చూస్తున్నారనమాట. అక్కడ నేను చూశాను వాళ్ళు కూడా ఈ జనంలోంచి, అంటే దర్శనం ఒక ఎత్తు అయితే దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రావడానికి కూడా చాలా రష్ ఉంటుంది కదండి మనకి. వాళ్ళు అలా చూస్తున్నారనమాట. ఎందుకంటే ఆ రష్లో వాళ్ళు కూడా ఇరుక్కున్నారు. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇలా మాడవీధుల్లో కూర్చుని ఉన్నాము. ఈలోపు మా వాళ్ళు ఏంటంటే ఫోన్ కోసం వెళ్ళారు. ఫోన్ అది మనం లాకర్లో పెట్టేస్తాం కదా, దానికోసం వెళ్ళారు. నేనైతే పిల్లల్ని పట్టుకొని కూర్చున్నాను. అయితే వాళ్ళు కూడా అక్కడే కూర్చున్నారు, సేమ్ ప్లేస్లో పక్కన. నేహ పక్కనే కూర్చుంది ఆవిడ. వాళ్ళు రష్యా నుంచి వచ్చారంటండి. వాళ్ళు ఒక ఆయన నన్ను అడిగారు అనమాట. అంటే వాళ్ళు ఒక 6-7 వచ్చారు. మొత్తం ఇండియా అంతా కూడా మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ తిరగడానికి ఒక 15 days అనుకుని వచ్చారంట రష్యా నుంచి. అందులో ఒక ఆయన నన్ను అడిగారు ఎంత టైం పట్టింది దర్శనానికని. అది ఇంగ్లీష్లోనే వాళ్ళ లాంగ్వేజ్లోనే అడిగారు. నేను ఇలా 4 hours అని చెప్పాను. అంటే ఆయన అడిగిన దానికి అర్థం ఏంటంటే ఒక 10 సెకండ్ల దర్శనం కోసం 4 గంటలు అనేసి అడిగారు అనమాట. దీనికి ఎలా అంటున్నారు అనిపించింది నాకు. ఎందుకంటే మొన్న గాంధీ జయంతి టైంలో వీకెండ్ వచ్చిందంట. 2-3 days ఏవో లైన్లో సెలవులు వచ్చినాయి కదా, అప్పుడైతే 50 గంటలు పట్టిందంటండి దర్శనానికి. ఇంకా నేను చెప్పాననమాట, ఆ 10 సెకండ్లు చాలండి, మొత్తం 4 గంటలు నిలబడింది ఇదంతా కూడా మర్చిపోతాము అని చెప్పి అనేసి అన్నాను నేను. అంతే కదండి, మనకి ఎన్ని గంటలు వెయిట్ చేసినా స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అదంతా మనం మర్చిపోయి ఆ ఆనందం ఇంకా వేరే లెక్కల్లో ఉంటుందన్నమాట స్వామివారిని చూడగానే. ఎందుకంటే తిరుమల అంటే ఇంక అంతే. ఎక్కువగా చాలామంది ప్రతి సంవత్సరం కూడా వెళ్ళొస్తుంటారు తిరుమల అనేది. ఇంకా అలా అనమాట. చూసారు కదా, దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంకా నైట్ అయితే మాకు తిరుమల అండి. మళ్ళీ టైం వచ్చేసి 8:40 అనుకుంటా, 8:30కో 8:40కో ఉంది. కాబట్టి ఈ దర్శనం ఇదంతా అయ్యేసరికి మరి కాస్త లేట్ అయింది కదా, అంటే 5:30 అలా అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి. తర్వాత కిందకి రావడానికి మళ్ళీ మనకు టైం పడుతుంది, రూమ్ అది చెక్అవుట్ చేయాలి, ఇవన్నీకి టైం సరిపోతుందని అప్పుడు కిందకి వచ్చేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.